మనం ఏమిటి మొట్టమొదటిలో భగవంతుని తెలుసుకోవాలి. నిజమైన మానవుడు భగవంతుడు ఇచ్చినటువంటి వివేకాన్ని వైరాగ్యాన్ని వాడుకుంటున్నవాడు ఏ విధంగా ఉండాలి అంటే కనపడని దాని వెనకాలల్లా రాగంతో పరిగెత్తడం మానేయాలి. అందుకని మా గురుగారు చెప్పినటువంటి తత్వంలో చెప్పబడేది ఏమిటంటే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే, యోగి కమ్మనేనే విరాగి కమ్మనేనే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే, యోగి కమ్మనేనే విరాగి కమ్మనేనే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే. అంటే యోగి అవమంటున్నాడు. అంటే యోగం చేయడం అనగా, యోగం అనగా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మనలో ఉన్నటువంటి జీవుడు దేవుడు, ఇదొక గుడి. ఈ గుడిలో పూజారిగా జీవుడు, దేవుడు దేవుడుగాను, పరమాత్మ దేవుడుగాను ఉంటున్నారు. వీళ్ళిద్దరు, ఈ దేవుణ్ణి జీవుడు ఎన్ని రకాల జన్మలు ఎత్తుతున్నా పూజారిగా ఉండి ఆయన్ని పూజిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క క్రియ సనాతనం ఎల్లప్పుడూ జరుగుతోంది. ఏ దేహంలో వాళ్ళిద్దరు ఉంటే ఆ దేహంలో ఇది జరుగుతూనే ఉంది. మానవ జన్మకు వచ్చాక అసలు దేవుడు ఉన్నాడని తెలుసుకునేది, నేను జీవుడిని తెలుసుకునే జ్ఞానం వీడికి వివేకం ద్వారా ఏర్పడుతోంది. కాబట్టి మానవుడి విషయంలోనే ఈ విషయాన్ని మనం చెప్పడం జరుగుతోంది.